నమస్తే. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి జస్టిస్ నరసింహన్ కమిటీ అయితే విచారణ కమిషన్ అయితే ఒక లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో నిన్న ఈరోజు ఒక రకమైనటువంటి వాదనలు అయితే వినబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి విద్యుత్ ఒప్పందము, ఆ తర్వాత యాదాద్రి అలాగే భద్రాద్రి రెండు పవర్ ప్లాంట్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా విచారణకు హాజరు కావాలని చెప్పేసి జస్టిస్ నరసింహన్ కమిటీ అయితే ఇప్పటికే కేసీఆర్కి అయితే ఉత్తర్వులు ఇచ్చినటువంటి సందర్భం కనబడతా ఉంది. మనతో పాటుగా విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాలరావు ఉన్నారు. అసలు ఎందుకు కేసీఆర్ను ఇక్కడ టార్గెట్ చేయాల్సి వస్తుంది? అప్పుడు ఉన్నటువంటి సీఎండి ప్రభాకర్ రావు మాత్రం ఖచ్చితంగా ఆ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే మేము చేశామని అయితే ప్రభాకర్ రావు చెప్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. అసలు దీనిలో దోషులు ఎవరు, అసలు అక్కడ జరిగినటువంటి ఆ యొక్క ఒప్పందంలో జరిగినటువంటి లోపాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. మనం చూస్తూనే ఉన్నాము, మీరు ఈ విషయాన్ని దాదాపుగా 7-8 ఏళ్ళ నుంచి చెప్తూ వస్తూ ఉన్నారు. అసలు ఏంటి అసలు ఛత్తీస్గఢ్ ఒప్పందం ఏంటి, యాదాద్రి భద్రాద్రికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ కట్టడాలలో ఉన్నటువంటి లోపాలు ఏంటి? ఇప్పుడు ఛత్తీస్గఢ్ అక్కడ విద్యుత్ తీసుకోవటానికి కాంపిటేటివ్ బిడ్డింగ్కి వెళ్లకుండా మన అప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితోనే డైరెక్ట్గా సమావేశం అవన్నీ జరిపి ఆ ఒప్పందాలు అవన్నీ చేయడానికి డైరెక్షన్ ఇచ్చి చేయించారు. కాంపిటేటివ్ బిడ్కి వెళ్తే మనకి ఎంత తక్కువకి విద్యుత్ సరఫరా చేస్తే వాళ్ళని ఎంపిక చేసుకుని వాళ్ళతో లాంగ్ టర్మ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుని విద్యుత్ తీసుకోవచ్చు. అది సరైన పద్ధతి. అలా కాకుండా ఆ ప్రాజెక్టు వ్యయం ఎంత అవుతుంది, దానికి ఇంధనం అంటే బొగ్గు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఖర్చులన్నీ కలిపి మనం యూనిట్కి ఎంత చెల్లించాల్సి వస్తుంది, అవేమి వెరిఫై చేసుకోకుండా ఈ ఒప్పందం చేయించారు. తర్వాత ఛత్తీస్గఢ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషను ఆ ఛార్జీలు ఎంత అనేది నిర్ణయించింది. అవి చాలా ఎక్కువగా ఉన్నాయని ఇప్పుడు మన తెలంగాణ డిస్కాములు అప్పీలేట్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేసే అది పెండింగ్లో ఉంది. తర్వాత ఏమైంది, ఇది వీళ్ళు 2017-18 నుంచి సరఫరా ప్రారంభించారు. మొదట్లో 78% ఆ ఏడాది ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అంటే ఉత్పత్తి సామర్థ్యం ఆ మేరకు ఉత్పత్తి చేసి సరఫరా చేసి తర్వాత అది క్రమేణా తగ్గిపోయి 19% వచ్చింది. తర్వాత 2022 ఏప్రిల్ నుంచి పూర్తిగా ఆపేశారు సరఫరా. దానికి కారణం ఏంటంటే వాళ్ళు అప్పుడు దాకా సరఫరా చేసిన విద్యుత్కి 3,000 కోట్ల రూపాయల పైన తెలంగాణ డిస్కాములు చెల్లించాలి, వాళ్ళు చెల్లించలేదు, అందుకని ఆపేస్తున్నామని వాళ్ళు. తెలంగాణ డిస్కాములు అనేది 3,000 కోట్ల పైన కాదు, ఇంకా తక్కువ ఉంది అది అని తెలంగాణ డిస్కామ్స్. అయితే అక్కడ ఆ వివాదానికి సంబంధించిన మొత్తం వదిలేసి మిగతాది పే చేసి వాళ్ళని సరఫరా చేయమని అడగచ్చు. దాని మీద సంబంధిత అప్పీలేట్ ట్రిబ్యునల్లో లేకపోతే ఏ ఫార్మ్ అయితే అక్కడికి వెళ్ళి అవి రిజాల్వ్ చేసుకోవచ్చు. కానీ అలా జరగలేదు, వాళ్ళు ఆపేశారు. ఇవాళ డిస్కాములు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్న కేసులు నడుస్తున్నాయి. అవి ఎప్పుడు పరిష్కారం అవుతాయో సుప్రీంకోర్టుకి వెళ్తే అది ఎప్పుడు వస్తుంది, ఆర్డర్ ఏ రూపంలో ఉంటుంది, దాని ప్రభావం ఎవరి మీద ఎంత ఉంటుందని చూడాల్సి వస్తుంది. అయితే మనకు ఇక్కడ వచ్చిన 2-3 ఇబ్బందులు ఏంటంటే అక్కడ విద్యుత్ సరఫరా ఆపేయటం వల్ల మనకి ఇక్కడ విద్యుత్ కొరత ఏర్పడి మార్కెట్లో చాలా అధిక ధరకి కొనాల్సి వస్తుంది. 20 రూపాయల దాకా కూడా కొన్నారు. ఇది మొన్న మనకి ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రంలోనే వివరాలు ఇచ్చి, ఇంతకుముందు మేము ఎన్నిసార్లు అడిగినా అవన్నీ సరిగ్గా ఇవ్వలేదు కమిషన్లో కూడా. అందువల్ల అది అదనం భారం పడుతుంది ఒకటి. రెండోది, ఛత్తీస్గఢ్ నుంచి మనకి తెలంగాణ బోర్డర్ దాకా ప్రసారం చేయడానికి మనకి ఇప్పుడు ఇక్కడ మన టీజీ ట్రాన్స్కో ఎట్లా ఉందో నేషనల్ లెవెల్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర 1000 మెగావాట్లకి ట్రాన్స్మిషన్ కోసం కెపాసిటీని కాంట్రాక్ట్ చేసుకున్నారు. దాన్ని చెల్లించాల్సిన ఛార్జీలు ఒప్పుకొని. ఇప్పుడు మనకు ఉత్పత్తి తగ్గిపోయింది ఒకటి, సరఫరా తగ్గిపోయింది, తర్వాత పూర్తిగా ఆపేశారు. అయినా కూడా మొత్తం కాంట్రాక్ట్ చేసిన 1000 మెగావాట్ల కెపాసిటీకి చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక 2 సంవత్సరాల కాలానికి 632 కోట్లు అలా ఏది మనం వినియోగించుకోకుండా. ఎందుకంటే ఒప్పందం అలాంటిది. వాళ్ళు మరి అంత ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి చేశాక మేము వాడుకోపోయినా అంటే కుదరదు కదా. అందువల్ల ఆ ఇబ్బంది ఒకటి వచ్చి పడింది. రెండోది, ఇంకో 1000 మెగావాట్లు ట్రాన్స్మిషన్ కెపాసిటీకి కూడా కాంట్రాక్ట్ చేసుకున్నారు. అది ఎప్పుడు చేయాలి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుని మనకి ఎక్కడి నుంచి వస్తుందని, తర్వాత అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ నుంచి ఎన్ఓసి తీసుకున్నాక అప్పుడు ఇది కాంట్రాక్ట్ చేయాలి. ఆ రెండు జరగకుండా తొందరపడి ముందు ఇది చేసుకున్నారు. దాంతో ఏంటి, అసలు మొదటి 1000 మెగావాట్లే పూర్తిగా వాడుకోలేని పరిస్థితి. రెండోది, అసలు అక్కడ అగ్రిమెంట్ లేదు, సరఫరా లేదు. దానికి కూడా వాళ్ళు చెల్లించమని అంటే మేము వదిలేసుకుంటాం బాబు అదంటే, వదిలేసుకోవాలంటే మాకు 272 కోట్లు మీరు చెల్లించాలని పెట్టారు. దాని మీద కూడా అప్పీలేట్ ట్రిబ్యునల్ వివాదం. అప్పీలేట్ ట్రిబ్యునల్ లేకపోతే సిఆర్సీను ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి కేసులు. అంటే ఏంటి, కేసులు పెండింగ్లో ఉన్నాయి, విద్యుత్ సరఫరా లేదు,
అనవసరంగా 100 కోట్లు చెల్లించాల్సిన ఇరకాటంలో తెలంగాణ డిస్కౌంట్లు పడినాయి. దీనివల్ల ఏంటంటే కొంచెం తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవటం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇది. ఆ రోజు తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ బహిరంగ విచారణ జరిగింది. ఆ రోజు ఇవన్నీ వివరంగా చెప్పి కాషన్ చేసాం. చాలా సమస్యలు వస్తాయి, భారాలు పడతాయి, అనవసరంగా నష్టదాయకం అవుతుంది, ఇది వద్దు, దానికి అనుమతి ఇవ్వద్దు, కాంపిటేటివ్ బిడ్డింగ్కి వెళ్ళమనండి, ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటే అప్పుడు. అంటే ఇప్పుడు కేసీఆర్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితోని అప్పటి ఒప్పందం తీసుకున్నట్టు అయ్యేది ఉంటే అసలు దీనిలో ఎక్కడ స్కామ్ జరిగినట్టు కనబడతా ఉంది? కేసీఆర్ చేసినటువంటి తప్పు బిడ్డింగ్కి పోవడమేనా, ఇంకేమైనా డబ్బులు ఆరోపకంగా వచ్చినాయి అనుకోవచ్చు? ఆరోపణలు చేయాలంటే ఎవరి దగ్గర ఆధారాలు ఉండి చేస్తే అది సమంజసంగా ఉంటుంది. ఊరికి ఏదో గాలి వ్యవహారంగా ఆరోపణలు చేస్తే రుజువు చేయలేకపోతే దానికి విలువ ఉండదు. అవును, అందువల్ల అవన్నీ మనం మాట్లాడాల్సింది కాదు. ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ నరసింహారెడ్డి గారిది ఉంది కనుక రేపు వాస్తవాలు ఏంటనేది ఎంతవరకు కమిషను, ఎందుకంటే కొన్ని రుజువు చేయలేని కూడా జరగవచ్చు. కమిషన్ కూడా ఏం ప్రూవ్ చేసి లేకపోతే అది నిర్ధారించే పరిస్థితి ఉండవచ్చు. అందుకని ఏంటి, మనకి లభ్యమైన సమాచారం ఆధారంగానే నియంత్రణ కమిషన్ ఈ ఎంక్వైరీ కమిషన్ కూడా సాధ్యమైన మేరకు వాస్తవాలన్నింటినీ బయట పెట్టే పద్ధతులు చేస్తుంది. ఇప్పుడు పబ్లిక్ స్పిరిటెడ్ లీగల్ ల్యూమినరీ హెడెడ్ బై దానికి. అందువల్ల అది ఆ రిపోర్ట్ కోసం చూడాలి. అంతేగాని ఇప్పుడు ఈలోగా ఆరోపణలు చేస్తే ఉపయోగం లేదు. ఎందుకంటే అది జరిగినాయా జరగలేదంటే ఎవరైనా చెప్పలేము, అది విచారణలోనే తేలాలి. ప్రభాకర్ రావును పిలుచుకొని మరి కమిషన్ అయితే అడిగింది. గతంలో కూడా 82,000 కోట్ల రూపాయల అప్పులు చేశారంటూ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము శ్వేతపత్రం రూపకంగా విడుదల చేసినటువంటి సందర్భం కనబడింది. అప్పుడు ఏదైతే ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి నేపథ్యంలో చాలా వాదనలు ప్రతివాదనలు, మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ మాట్లాడినటువంటి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ మనం చూస్తూ వచ్చినాం. నిజంగానే 82,000 కోట్ల రూపాయలు భారం పడడానికి, అప్పు పడడానికి గత ప్రభుత్వమే కారణం అనుకోవచ్చా, లేకపోతే దానికి సంబంధించినటువంటి సర్వీస్ను ప్రజలకు అందించారనుకోవచ్చా? అలా కాదు. ఎందుకంటే మనకి విద్యుత్ డిమాండ్ ప్రజల అవసరాలు తీర్చడానికి పెరిగే డిమాండ్కి అనుగుణంగా ప్రతి సంవత్సరం ఇంత స్థాపక సామర్థ్యం ఎన్ని మెగావాట్లు పెట్టుకోవాలి. తర్వాత దాన్ని ప్రసారం చేయడానికి ట్రాన్స్మిషన్ కెపాసిటీ యాడ్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి డిస్ట్రిబ్యూషన్ కెపాసిటీ యాడ్ చేయాలి. అంటే సబ్స్టేషన్లు, లైన్లు, ఇవన్నీ చేయాలి. అందువల్ల అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి, అవన్నీ చేసినా కూడా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఇప్పుడు అది ఛత్తీస్గఢ్ది రాట్ల 6,884 మిలియన్ యూనిట్లు మనకు 2023-24లో అక్కడి నుంచి రావాలని డిస్కామ్లు కమిషన్ ముందు చూపించినాయి. కానీ ఒక యూనిట్ కూడా రాలా. అంటే అర్థం ఏంటి, అది నిరుపయోగంగా ఉంటుంది ఒకటి, దాన్ని ట్రాన్స్మిషన్ చేయడానికి క్రియేట్ చేసిన ట్రాన్స్మిషన్ కెపాసిటీ నిరుపయోగం ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ కెపాసిటీ నిరుపయోగం ఉంటుంది. అంటే వేరే అవసరాలకి ఇంకా వేరే విద్యుత్ కొంటున్నప్పుడు అది వీలున్నంత బట్టి అంతవరకు వాడుకోవచ్చు, వాడుకునేదంతా నిరుపయోగంగా ఉంటుంది, అది నష్టదాయకం ఒకటి. రెండోది వాటి గురించి ఇవన్నీ చెయ్యాలి, కొత్త ప్రాజెక్టులతో చేసుకోవాలి. కానీ ప్రభుత్వానికి అధికారం ఎప్పుడు ఉంటుంది, బాధ్యత కూడా ఉంటుంది. కానీ ఆ అధికారాన్ని ఎలా వినియోగించారో అది రాష్ట్ర ప్రయోజనాలకి, ప్రజల ప్రయోజనాలకి కాపాడే పద్ధతిలో చాలా సాధ్యమైనంత తక్కువ ధరకు వచ్చేటట్టు చేశారా లేదా అనేది ఇష్యూ. కానీ అది జరగలేదు, దానికి విరుద్ధంగా జరిగింది కనుక ఇప్పుడు ఇది ఎంత ప్రశ్నార్థకమైంది. తర్వాత ఆ రోజున విమర్శలు వచ్చినాయి, సూచనలు వచ్చినాయి. ఇప్పుడు దాన్ని కొత్త ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ అపాయింట్ చేసేదాకా వచ్చింది. ఇప్పటికి కూడా అగ్రిమెంట్లు కొనసాగుతున్నాయా, లేకపోతే వాటి యొక్క గడువు అనేది ముగిసిపోవడము, లేకపోతే అగ్రిమెంట్ల పరంగా డబ్బులు చెల్లించకపోవడం వల్ల మేము సరఫరా చేయలేకపోతున్నామని వాళ్ళు చెప్తున్నారు అంటున్నారు కదా, ఇంకా అగ్రిమెంట్లు ఏమైనా కొనసాగుతున్నాయి? అవి అగ్రిమెంట్లు అయితే ఇవేమి క్యాన్సిల్ చేసుకోవాలి వాళ్ళు కానీ వీళ్ళు కానీ. అవి ఇప్పుడు న్యాయపరంగా వివాదాల్లో ఉన్నాయి, అవి ఏమవుతాయి అనేది చూడాలి అంతే. యాదాద్రి అలాగే భద్రాద్రి 2 పవర్ ప్లాంట్ల విషయంలో కూడా ఒక వివాదం అయితే రాజుకుంటుంది. ఎందుకంటే మొదలు అనుకున్నటువంటి వ్యయము, ఇప్పుడు ఉన్నటువంటి వ్యయము, అలాగే దాని యొక్క సమయం కూడా చాలా డిలే అవుతుంది అన్నటువంటి విషయంలో. అసలు సమయం ఎందుకు డిలే అవుతుంది? మన దగ్గరనే పవర్ ప్లాంట్ కట్టినట్టు ఏది ఉంటే బయట నుంచి పవర్ తీసుకురావాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి మాట కూడా వినబడుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఛత్తీస్గఢ్ విద్యుత్ తీసుకోవటానికి ముందే కాంపిటేటివ్ బిడ్కి వెళ్ళినా లేదు, మన జన్కోతేనే ప్రాజెక్టులు ఏమైనా టేకప్ చేయించినా అవసరాలు తీరాయి. ఇక్కడ మనకు లోకల్గానే పెట్టుకునేవాళ్ళం. బయట నుంచి ఈ సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూటిలిటీకి ట్రాన్స్మిషన్ ఛార్జీలు, లేదా అక్కడి నుంచి మన తెలంగాణ దాకా వచ్చేదాకా ట్రాన్స్మిషన్ నష్టాలు ఇట్లాంటివన్నీ నివారించుకొని వీలయ్యేది, తక్కువ ధరకు కూడా రావడానికి వీలయ్యేది. అలాగే ఇప్పుడు భద్రాద్రి, యాదాద్రి కూడా అవి కూడా వివాదాస్పదంగా మారినాయి. ఎందుకంటే ఇక్కడ కూడా
భద్రాద్రి ప్రాజెక్టు కానీ ఇది బీహెచ్ఈఎల్కి ఇచ్చామంటున్నారు. అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇన్ ప్రిన్సిపల్ అబ్జెక్షన్ ఉండక్కర్లే. కానీ బీహెచ్ఈఎల్కి ఇచ్చినందువల్ల మనకి త్వరగా అమలు జరిగిందా, తక్కువ వ్యయంతో అయ్యిందా అనేదే కదా. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా ప్రభుత్వ రంగ సంస్థకి ఇచ్చినా యార్డ్ స్టిక్ అదే. మన ప్రయోజనాలు నెరవేరితే మంచిదే. కానీ ఇక్కడ అది నెరవేరల. ఎందువల్ల భద్రాద్రికి ఆ సమయంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అంతా వాడేది, లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్గా ఉన్న ఓకే సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది అప్పుడు అది తీసుకున్నారు. ఎందుకు బీహెచ్ఎల్కి వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, అది వాళ్ళు మళ్ళీ తీసుకోవట్లేదు, అందువల్ల అలా అవసరం లేదంటున్నారు. అందుకని అది తీసుకుని వాడితే 2 ఏళ్లలోనే మన ప్రాజెక్ట్ పెట్టవచ్చు, మనకి 2 ఏళ్లలోనే విద్యుత్ ఉత్పత్తి సరఫరా జరుగుతుంది, అవసరాలు తీరుతాయని ఆ రోజు చేసిన వాదన. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి, 5 ఏళ్ళు ఆలస్యమైంది, విద్యుత్ రాలా. ఈ ఆలస్యం వల్ల ప్రాజెక్ట్ పెట్టుబడి వ్యయం విపరీతంగా పెరిగింది, 30-35% దాకా పెరిగింది. అలాగే ఈ ఆలస్యం వల్ల తీసుకున్న రుణాలపై మీద చెల్లించాల్సిన వడ్డీ ఆ కాలంలో అది పెరిగింది. ఇది సరే ఈ ఏడాది ప్రారంభమై ఉత్పత్తి అయ్యి వస్తాయని చూడాలి. అంటే ఏంటి, అసలు ముందు అనుకున్నది నెరవేరలేదు, దానికి విరుద్ధంగా జరిగింది. రెండోది, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడితే మంచిదా, సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడితే మంచిదా అనేది కంపారిటివ్ అనాలిసిస్ చేసి ఏది ఎక్కువ ప్రయోజనకరం అనేది వాళ్ళు నిర్ణయించుకుని దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటే బాగుండేది. అలా చేసినట్టు ఎక్కడ కనబట్టలేదు. ఎందుకంటే ఇలా చేసాము, దీనివల్ల ఇది సబ్ క్రిటికల్ టెక్నాలజీ మోర్ బెనిఫిషియల్ అని చెప్పే పరిస్థితి లేదు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది కాలం చెల్లింది, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ లేటెస్ట్ది మెరుగైంది. దాంతో ఉత్పత్తి కానీ చేస్తే అందులో లాసెస్ కూడా ఇంధన వ్యయం తక్కువ అయ్యి ఎక్కువ ఉత్పత్తి చేయడానికి విద్యుత్తును వీలవుద్ది. సబ్ క్రిటికల్ అయితే దానికంటే ఎక్కువ ఇంధనం వాడి తక్కువ ఉత్పత్తి చేసేది వస్తుంది. అది లాంగ్ టర్మ్లో అంటే పీపీఏ పీరియడ్ మొత్తం తీసుకుంటే ఏది బెనిఫిట్ అనేది వస్తుంది. అది ఒకటి. రెండోది, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడితే ఈ పొల్యూషన్ కూడా ఇప్పుడు సబ్ క్రిటికల్ వాడేదానికంటే చాలా తగ్గుద్ది. అందువల్ల సోషల్ బెనిఫిట్స్ కూడా అందులో ఉన్నాయి, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. వాటిని సరైన అంచనా వేసుకుని ఏది తీసుకోవాలనేది నిర్ణయించినట్టుగా లేదు అక్కడ. అందువల్ల అది తొందరపాటు నిర్ణయం అయింది. రెండోది, ఇది మన కోవిడ్ 1 year అయితే 1 year అంతకు మించి లేదు కదా లాక్డౌన్. దానివల్ల 5 ఏళ్ళు ఆలస్యం అయిందంటే సబబు కాదు కదా. ఆ 1 year ఆలస్యం అయిందంటే అర్థం చేసుకోవచ్చు. అందువల్ల అవన్నీ పొసగని ఎందుకు ఇంత ఆలస్యమైంది, అటు కారణాలు ఏంటనేది బహుశా మన ఎంక్వైరీ కమిషన్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం యాదాద్రి భద్రాద్రి రెండు కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి ఇంకెన్ని మాసాలు పట్టచ్చు అంటారు? ఇంకా దానికి సంబంధించినటువంటి విషయంలో బడ్జెట్ ఎంత పెరిగి ఉంటుంది? అది అదే చెప్పే కదా, 35-37% దాకా ఒకటి ఇంక్రీజ్ అయిపోయింది. చాలా ఎక్కువ. ఇవన్నీ 1000 కోట్లు, అది 150 కాదు, 1000 కోట్లో ఉందో దానికి 30% అంటే 37 అంటే వివరాలన్నీ ఉన్నాయి, లెక్కలు వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. చాలా భారీగా పడతాయి, విపరీతమైన భారం వినియోగదారుల మీద పడుతుంది. అయితే రెగ్యులేటరీ కమిషన్ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు కొంత తగ్గించారు. భద్రాద్రికి ఒక 1800 కోట్లు ఎంతో తగ్గించారు. అయినా కూడా తగ్గిస్తే మనకి ఛార్జీల రూపంలో ఆ మేరకు భారం పడదు, కానీ ఆ ఖర్చు అంతా కూడా ప్రజల సొమ్మే. అందువల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజల సొమ్ము వృధా అయిందనేది మనకి తేలుతున్న సారాంశం. అందువల్ల అది అంటే ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఈ 2 ప్రాజెక్టులు ఆల్రెడీ భద్రాద్రి పూర్తయిందన్నారు, యాదాద్రి ఈ ఏడాది వస్తుంది అంటున్నారు, ప్రభుత్వం చెబుతుంది. అందువల్ల ఇవి వస్తే ఎంత టారిఫ్ అవుద్ది, వినియోగదారుల మీద ఎంత భారం పడుతుంది అనేది. అప్పుడు ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా జగదీష్ రెడ్డి పనిచేశాడు, సీఎండీగా ప్రభాకర్ రావు ఉన్నాడు, ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ రావు ఉన్నారు. వీళ్ళందరూ ఇంత అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటా ఉంటే చాలామంది మీలాంటి విద్యుత్ రంగ నిపుణులు వాళ్ళందరూ కూడా హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎట్లా కనబడింది? అసలు మీకు సంబంధించినటువంటి విషయాలను కేర్ చేశారు? అసలు రెస్పాన్స్ అంటే పట్టించుకోవాలి. ఇప్పుడు కమిషన్ ముందు డీటెయిల్డ్గా రైటింగ్లో వేసాము, ఆ పబ్లిక్ హియరింగ్లో ఓవరాల్గా కూడా మాట్లాడి డీటెయిల్గా చెప్పాం. చెప్పినా కమిషన్ పట్టించుకోలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు మన ప్రభాకర్ రావు గారు ఏంటి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేము కాదు అని, కేబినెట్ నిర్ణయం నేను వాస్తవం కూడా కావచ్చు. ఎందుకంటే పైనుంచి ముఖ్యమంత్రి లెవెల్లో ఆదేశం వచ్చాక దాన్ని కాదని చేసే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇవన్నీ సాంకేతిక పరమైనవి, లీగల్ పరమైనవి, ఆర్థిక పరమైన అంశాలు ఉన్న ఇష్యూ. ఈ విద్యుత్ కొనుగోలు కానీ ఇది ఛత్తీస్గఢ్ అలాంటివి వచ్చినప్పుడు ఆ ఇష్యూస్లో నిష్ణాతులైన వాళ్ళు మన అధికారుల్లోనే ఉంటారు. ఇంజనీర్స్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, అలాగే మనకు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకుని ఏ పద్ధతిలో చేస్తే బాగుంటుందనేది
అన్నీ పరిశీలించి మనకి తొందరగా విద్యుత్ లభించేది, తక్కువ రేటుకు లభించేది ఎక్కడ అవకాశం ఉందనేది అలాంటి ప్రయత్నం చేసినట్టు కనపట్ల. ఒకటి, ప్రభుత్వం రాజకీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నా కూడా సంబంధిత అధికారులు ఆ నిర్ణయంలో ఉన్న లోటుపాట్లను కానీ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే వచ్చే మంచి ఎంత చెడు ఎంత, లేకపోతే దీనికి మంచి ప్రత్యామ్నాయాలు ఏమన్నా ఉన్నాయా అనేది చెప్పాల్సిన బాధ్యత సంబంధిత అధికారులది. వాళ్ళకేంటి అలాంటి ప్రొఫెషనల్ ఇంటెగ్రిటీ, అవును, ఇంటలెక్చువల్ ఆనెస్టీ అండ్ మారల్ కరేజ్, వాస్తవం ఇది. ఈ పద్ధతిలో మనం వెళ్తే వచ్చే మంచిది చెడుది, దీనికి అంటే మంచి ప్రత్యామ్నాయాలు ఇంకొన్ని అవన్నీ సజెస్ట్ చేయాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. వాళ్ళు చేశారా లేదా అనేది మనకు తెలియదు. వాళ్ళు చేసిన ప్రభుత్వం పట్టించుకుందా లేదా అనేది అదే అయితే ఒకటి, అప్పుడు ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన కమిషనర్కి లెటర్ రాశాడని అదంతా అప్పుడు ఆ రోజు పత్రికల్లో వచ్చింది. అంటే అంతవరకు ఆయన చేయాల్సింది చేశాడు, కమిషన్కే రాశాడు ఏకంగా. అంటే ఇంటర్నల్గా ప్రభుత్వానికి కూడా అలాంటి సలహాలు ఇచ్చాడా, ఒపీనియన్ చెప్పాడా అనేది రికార్డులో ఉంటుంది, రేపు ఎంక్వైరీ కమిషన్ తెలుస్తుంది. అందువల్ల ఇప్పుడున్న ప్రకారము నరసింహారెడ్డి కమిషన్ దాదాపుగా నెల రోజుల నుంచి ఈ 15 రోజుల నుంచి ఈ యొక్క వ్యవస్థ మాత్రం నడుస్తూ వస్తూ ఉంది. నరసింహారెడ్డి కమిషను పూర్తి స్థాయిలో విచారణ చేసి ఖచ్చితంగా దీనిలో ఉన్నటువంటి దోషులను నిర్ధారిస్తుందనేటువంటి నమ్మకం మీలాంటి ఎవరైతే విద్యుత్ రంగం సంబంధించినటువంటి విషయంలో కొట్లాడుతూ ఉన్నారో మీలాంటి వాళ్ళకి నమ్మకం కలుగుతూ ఉందా ఈ నరసింహారెడ్డి కమిషన్ అడుగులను చూస్తూ ఉంటే? ఇప్పుడు ఒక కమిషన్ వేశారంటే ఆ కమిషను నిష్పాక్షికంగా వాస్తవాల ఆధారంగా విచారణ జరిపి ఎవరెవరైతే బాధ్యులో లేకపోతే ఎవరి నుంచి అయితే మనకి కొంత వివరణ ఇచ్చి కమిషన్ విచారణకు అసిస్ట్ చేయగలిగే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వ్యూస్ అన్నీ కూడా తీసుకుని, రికార్డులో ఉన్న వ్యూస్ అన్నీ తీసుకుని వాస్తవ పరిస్థితి ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి అనేది నిర్ధారించి సూచనలు చేయడానికి అవకాశం ఉంది. మనకి సిఏజీ రిపోర్ట్స్, కంప్యూటర్ డాటర్ వాళ్ళు చేస్తున్నాయి కూడా ఇవే. కాకపోతే ఏంటి, వాళ్ళ రికార్డ్స్ అన్నీ తెచ్చి క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనాలిసిస్ చేసి ఇదిగో ఇక్కడ తప్పు జరిగింది, ఈ పద్ధతిలో మీరు చేసి ఉండాలి, ఇక ముందు ఇలా చేయకూడదు అనేది ఇస్తారు. అలాగే మనకి ఎంక్వైరీ కమిషన్స్ కూడా అదే పద్ధతిలో ఇస్తాయి. ఓకే, వాళ్ళు విచారణ జరపకపోవచ్చు అందరినీ సిఏజీలో. ఇక్కడ ఎంక్వైరీ కమిషన్కి పూర్తి అధికారం ఉంది, ఎవరినైనా పిలవచ్చు. ఇందాక మీరు అన్నారు సీఎం గారికి కూడా ఇచ్చారు. సీఎం గారికి ఇచ్చారంటే ఆల్రెడీ ఆ రికార్డ్స్ అవన్నీ కమిషన్కి ఇచ్చారు, అధికారుల నుంచి వివరణలు తీసుకున్నారు. ఇంకా తర్వాత పబ్లిక్ ఇంట్రెస్టెడ్ ఈ సబ్జెక్ట్ కాస్త ఎంతో తెలిసిన వాళ్ళ నుంచి కూడా ఇచ్చిన అభిప్రాయాలు ఉన్నాయి. వీటన్నిటిని ఆధారం చేసుకుని అది ఎవరెవరు బాధ్యులు అనేదానికి ఎవరి దగ్గర వివరణ తీసుకోవాలనేది కమిషన్ ఒక నిర్ధారణకు వచ్చాక అందరికి ఇచ్చింది. ఇది ఎవరినో ఒకళ్ళని టార్గెట్ చేయడం, ఇంకోటి చేయకపోవడం కాదు. బాధ్యులు ఎవరు అనేదానికి వాళ్ళు వివరణ ఇవ్వడానికి అవకాశం ఇస్తుంది. వివరణ ఇవ్వకుండా రేపు మళ్ళీ వాళ్ళు ఫలానా అయినా ఇది బాధ్యుడు ఇది అని అనకుండా వివరణ ఇచ్చి డెమోక్రటిక్గా వ్యవహరిస్తుంది కమిషన్ కూడా. అందులో తప్పేం లేదు. అంటే అప్పుడు రైతులకు ఉచిత కరెంట్ 24 గంటలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత చాలా విషయాలు వాటి కోసమే ఈ పవర్ను తీసుకొచ్చారు అనుకోవచ్చా? లేదు అంటే అప్పుడు ఉన్నటువంటి సందర్భాలలో ప్రతి శుక్రవారము పరిశ్రమలకు సంబంధించినటువంటి కరెంట్ ఆపేయడం అట్లాంటివి కూడా జరుగుతూ ఉండేది గతంలో. వాటి అన్నింటి కోసమే తెచ్చారని అనుకోవచ్చా? లేకపోతే అప్పటి ప్రభుత్వం అయితే వీటి విషయంలో చెప్తూ వచ్చింది? అలా కదా, ఏ ప్రభుత్వం అయినా కొత్తవి పెట్టి ప్రాజెక్టులు పెట్టించినా లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఇది కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అన్ని రకాల కేటగిరీల వినియోగదారుల అవసరాలు తీర్చడం కోసమే. పవర్ హాలిడే లేకుండా మేము చేసామని చెప్తా ఉన్నారు. అలా పవర్ కట్స్ ఇవన్నీ లేకుండా చేయడానికి ఏ ప్రభుత్వం అయినా అదే చేసేది. అయితే ఆ చేయటంలో సాధ్యమైనంత త్వరగా అమలు జరిగి సాధ్యమైనంత తక్కువ ధరకి మనకు లభించడానికి ఉన్న అవకాశాలు ఏంటి అవి పరిశీలించి అందులో సముచిత నిర్ణయాలు తీసుకుని ఆ పోటీ బిడ్డింగ్ ద్వారానో లేకపోతే తెలంగాణ జన్కోతోనో ప్రాజెక్టులు పెట్టించి త్వరితంగా అమలు చేయించి చేస్తే అది ప్రయోజనకరం. ఇప్పుడు జరిగింది ఏంటి, చెప్పిన దానికి వాస్తవంగా జరిగిన దానికి ఆశించిన ఫలితాలకి ఇప్పుడు యాక్చువల్గా వస్తున్న ఫలితాల సంగతి అవతల పెట్టి లేనిపోయిన ఇబ్బందులు వచ్చి అనవసరమైన 100 కోట్లు 1000 కోట్ల భారాలు అన్యాయంగా వినియోగదారుల మీద పడి అవతల న్యాయ వివాదాలు ఇరుక్కుపోయి ఆ పరిస్థితి వస్తుంది. అలాంటిది రాకుండా చేయటంలో వైఫల్యం కనిపిస్తుంది. అది అందువల్ల మేము ప్రజల అవసరాలు తీర్చడానికి ఇలా చేయక్కర్లేదుగా, సరైన పద్ధతిలో చేయొచ్చు కదా, మంచి పద్ధతిలో ప్రజలకు మీరు రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే పద్ధతులు. అది అంటే వాడుతున్నాం కనుక అది ప్రయోజనం కాదట్లా. అట్లా అని 100 రూపాయలకు వచ్చేదాన్ని నువ్వు 200 చేస్తానంటే మా ఘనకార్యం అంటే ఎట్లా కుదురుద్ది? కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశం కూడా దీనిలో ప్రధానంగా వినబడతా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా
ఎలక్ట్రిసిటీ బిల్లులు మోతకోలుగా అంటే అసలు ఎకరానికి పారించడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేటువంటి సందర్భాలు కూడా మనం వింటా ఉన్నాం. దాని గురించి కూడా మాట్లాడుకోవాలనుకుంటే అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి సిఏజీ రిపోర్ట్ ఇంత వాల్యూమ్ ఉంది, అవును, అందులో వివరాలన్నీ ఉన్నాయి, అందులో తీసుకోవచ్చు. ఉమ్, ఇక్కడ అయితే కమిషన్ ముందు కూడా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. ఏది వీటికి ఎత్తిపోతల పథకాలకని. అవును, ఎత్తిపోతల పథకాలు, ఈ పథకాలు ఇన్ని పథకాలు ఉన్నాయి, ఫలానా టైంకి అవుతాయి, ఉమ్, వాటికి విద్యుత్ సరఫరా చేయటానికి ఇంత స్థాపక సామర్థ్యం అంటే ఇంత ఉత్పత్తి సామర్థ్యం కావాలి, దాన్ని ప్రసారం చేయడానికి పంపిణీ చేయడానికి సామర్థ్యం కావాలి, ఇవన్నీ చేసుకోవాలి. అయితే జరిగింది ఏంటంటే కమిషన్ ముందు విచారణకు వచ్చినప్పుడు కొన్ని తేలిన అంశాలు ఈ ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాలు అనుకున్నట్టుగా అవ్వలేదు. ఉమ్, ఒకవేళ వీళ్ళు ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ కెపాసిటీ జనరేషన్ కెపాసిటీ కానీ యాడ్ చేసి ఉంటే వాటిని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. రెండోది దీనికి ఎత్తిపోతలకు ఇచ్చే విద్యుత్ ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఏదైనా ఒక సమగ్రమైన వైఖరి తీసుకుని అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి మనకి ఎంత ఎక్కువ ప్రయోజనం వస్తుంది అనే పద్ధతిలో నిర్ణయాలు తీసుకుంటే అది ప్రయోజనం చేయకూడదు. ఒక్కోసారి అది అన్అవాయిడబుల్ కావచ్చు, కొంచెం ఖరీదు అయినా తప్పదు. కానీ ఇక్కడ అలా లేదు. ఇది ఇవి అనుకున్న టైంకి ఇవి అమలు కావట్లేదు. రెండోది ఇది విపరీతమైన కాస్ట్ కూడా వచ్చింది. అవి అందువల్ల ఇది సమగ్రం చేశారా లేదు. ఎందుకంటే ఇలాంటివి వచ్చినప్పుడు గత ప్రభుత్వం అంతకుముందు కనీసం ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టి ఏది మేజర్ ఇష్యూస్ మీద అందరి అభిప్రాయాలు కూడా తీసుకుని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జర్నలిస్టులుగా మనం చూసాం. ఇప్పుడు తెలుగు గంగ ప్రాజెక్ట్ దగ్గర నుంచి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అది అసెంబ్లీకే కాదు మిగతా వాళ్ళకి మనలాంటి వాళ్ళం కూడా ఇల్లు తెచ్చుకుని స్టడీ చేసి ఎంతో రాసాం. అది లేకుండా పోయింది గత ప్రభుత్వంలో. ఇంత పెద్ద మేజర్ ప్రాజెక్ట్స్ పెట్టి వాటికి సంబంధించిన వివరాలు ఏమి బయటికి రాకుండా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా అడిగినా కూడా ఇవ్వని పరిస్థితిలో ఎంత రహస్యంగా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. అందువల్ల ఆ డెమోక్రటిక్ అప్రోచ్ లేకుండా పోయి ఇది ఏదో రాజకీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. లేకపోతే ఇప్పుడు ఇన్నెందుకు జరిగినట్లు. 2014 జూన్ 2 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎంత ప్రొడక్షన్ పెరిగి ఉండొచ్చు అంటారు? మన తెలంగాణలో పవర్ ప్రాజెక్టు రూపకంగా ఎలక్ట్రిసిటీలో ఎంత పెరిగి ఉండొచ్చు అంటారు? అది మొన్న మనకి ఈ వైట్ పేపర్లోనే ఇచ్చారు. ఇప్పుడు అదేంటి మనకి స్థాపక సామర్థ్యం అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 7,788 మెగావాట్లు ఉంది. మొన్న వైట్ పేపర్లు ఇచ్చింది 19,475 మెగావాట్లు. చాలా పెరిగింది. అది ఏ ప్రాజెక్టులలో పెరిగి ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఉన్నటువంటి వాటిలలో కొత్తగా ప్రాజెక్టులు ఏం కనబడట్లేదు. లేదు ఉన్నాయి ప్రాజెక్టులు. ఏది భద్రాద్రి యాదాద్రితో కూడా కలుపుకునే, అలాగే ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా కలుపుకుంటేనే ఇంత కెపాసిటీ. అయితే వచ్చిందేంటి, మన గత ప్రభుత్వం చాలాసార్లు ఇప్పుడు ప్రకటన చేస్తుంది మనం స్వయం సమృద్ధి సాధించాం విద్యుత్తులో, స్వయం సమృద్ధి సాధించాం నిజమే. కానీ ఎంత కొన్నాం బయట? ఏది ఈ 19,475 మెగావాట్లు కాకుండా అంత ఉన్నా కూడా డిమాండ్ అంతకు మించి ఏం లేదు. పీక్ డిమాండ్ లేకపోయినా కూడా బయట కొన్నారు. ఎంత మెగావాట్లు కొన్నారు? 2014-15 నుంచి నవంబర్ 2023 దాకా 80,000 మిలియన్ యూనిట్లు కొన్నారు బయట మార్కెట్లో. యావరేజ్ రేటు ₹5.03. అయితే కొన్ని చోట్ల 15 రూపాయలు 20 రూపాయల దాకా కొనన్నారు. అది చాలా నష్టదాయకం. 20 రూపాయలు పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మనం కొంటే ఇప్పుడు అక్కడ ఈ ఎక్స్చేంజ్లో ఇది ఎట్లా చట్టబద్ధ నల్ల వ్యాపారంగా నడుస్తుంది. వాళ్ళు అమ్మేవాళ్ళు వచ్చి పోటీ పడి మేము తక్కువకి ఇస్తాం అంటే అది పోటీ ఉన్నట్టు. ఇప్పుడు అలా కాదు. ఎవరు కొనేవాళ్ళు మీరు ఎంత ఇస్తారు మాకు. ఇప్పుడు అలాంటి దిక్కుమాలిన వ్యవస్థకి ఆ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇప్పించింది. కేంద్ర ఆదేశాల మేరకు ఇవన్నీ జరుగుతాయి, కేంద్ర విధానాల ప్రకారం. లేకపోతే 20 రూపాయలు అసలు ఏ విద్యుత్ అంత ఖరీదు ఉంటుంది? అంటే ఇండైరెక్ట్గా మిగిలినటువంటి మీరు ₹5.30తో అయ్యేదాన్ని 20 రూపాయలు అంటే 15 రూపాయలు ఒక యూనిట్ మీద కమిషన్ల రూపకంగా తీసుకుంటున్నారు అనుకోవచ్చు. కమిషన్లు అన్నీ కాదు, కమిషన్లు అవి ఏముంటాయి అది ఇంకో విషయం, రుజువు చేయలేం కదా. కానీ 20 రూపాయలకి కొంటున్నారంటే ఎవరికి లాభం అది? అందులో ఇంప్లికేషన్ కూడా అర్థం చేసుకోవచ్చు. కొనేవాళ్ళకి కూడా అంత ఆసక్తి ఎందుకు 20 పెట్టుకుంటాం? అవును, ఆడు అమ్మేవాడికి ఆడికి లాభం కనుక అమ్ముకుంటాడు. కొనేవాడు జాగ్రత్త పడాలి కదా. ఇప్పుడు మనం మార్కెట్లో విపరీతమైన రేట్ ఉందనుకోండి, ఏది పడితే అది కొనం కదా. అవును, ఇంకా మళ్ళీ తగ్గిన రోజే తీసుకుంటాం. లేకపోతే తీసుకుంటాం. కాకపోతే ఇదేంటి ఇమీడియట్గా కావాలి కనుక విద్యుత్కి అలా తర్వాత తీసుకుంటామంటే కుదరదు. అయినప్పటికీ ఈ జాగ్రత్తలు ముందు తీసుకోవాలి. ఒకటి. రెండోది అలా
ఇప్పుడు 20 రూపాయలు ఉంది, ఎందుకు కొనాలి? పవర్ కట్ పెట్టండి కొద్ది కొద్దిగా, ఒక ఏరియాకి ఒక గంట, ఇంకో ఏరియాకి ఒక గంట, మొత్తం స్టేట్ అంతా ఎస్. పెట్టుకుంటే అంత పెద్ద ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు కూడా టెక్నికల్ రీజన్స్ పవర్ కట్స్ ఉన్నాయి. అంటే అది విద్యుత్ లేక కాదు, విద్యుత్ ఉన్నా కూడా భారీ వర్షాలు పడి అన్నీ తెగిపోతే అవన్నీ రెస్టోర్ చేసేదాకా విద్యుత్ ఉండదు. అవును. అందువల్ల అలాగే ఇవన్నీ రిపేర్స్ సర్వీసింగ్ అప్పుడప్పుడు చేస్తుంటారు, చెట్లు కొట్టేయడానికి చేస్తారు. లేదు మనకు విద్యుత్ ఉత్పత్తికి ఏమైనా పెద్ద ఆటంకాలు సాంకేతికంగా వచ్చి తగ్గిపోతే అప్పుడు పవర్ కట్ పెట్టాల్సి వస్తుంది. మార్కెట్లో దొరికితే కొంటారు, లేకపోతే పవర్ కట్టే. అందువల్ల గతంలో ఇట్లాంటివి జరిగి ఏదైనా ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా పనిచేసినటువంటి వాళ్ళు, అలాగే ట్రాన్స్కో జెన్కోలకు సీఎండీలుగా పనిచేసినటువంటి వాళ్ళు కటకట్టల్లోకి పోయినటువంటి సందర్భాలు ఈ స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడైనా కనబడ్డాయని? ఇప్పుడు స్వతంత్ర భారతదేశం అంటే సరే, ముఖ్యమంత్రులు కూడా జైల్లో పెట్టారు వేరే రాష్ట్రాలు. అది ఎస్ వేరు. ఎస్. మన రాష్ట్రం అంటే ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకున్నా ఇలాంటి విచారణ సంఘాలు, అసెంబ్లీ కమిటీలు, శాసనసభ కమిటీలు ఇవన్నీ చేసి రిపోర్ట్లు ఇచ్చి ఉన్నాయి. Yes. కానీ అలా ఎవరి మీద యాక్షన్ తీసుకున్నట్టుగా నాకు గుర్తులేదు. ఓకే. నేను 40 ఏళ్ళుగా ఇదే జర్నలిజంలో ఉన్నానే, నాకు అది గుర్తులేదు అలా వచ్చినట్టు. అది చేసి లోపాలు జరిగినాయి, ఇది ఈ పద్ధతిలో చేసుకోవాలని సలహాలు ఇచ్చారు రిపోర్ట్స్లో, అంతవరకే. ఎస్. అంతే తప్ప ఆ తర్వాత ప్రభుత్వాలు అంతకుముందు ఉన్న వాళ్ళ మీద చర్య తీసుకుంది ఎక్కడ నాకు గుర్తులేదు. ఎస్. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే వదిలేద్దాము, లైట్ తీసుకుందాం అనే కోణంలోనే వదిలేయటం అని కాదు. వచ్చిన బాధ ఏంటంటే ఆ ప్రభుత్వానికి అధికారం ఉంది కనుక ఈ నిర్ణయాలు తీసుకుంది. ఓకే. అందులో మీరు అన్నట్టు ఏంటంటే ఏదైనా అక్రమాలకు పాల్పడ్డారు, లేకపోతే ముడుపులు పుచ్చుకున్నారంటే అది నిర్ధారణ చేయాలి కదా. అవును. అది చేయకుండా యాక్షన్ ఎలా తీసుకోగలరు? ఎస్. కోర్టులు కూడా యాక్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రూఫ్ చూపించాలి. అవన్నీ ఉండాలి. అవన్నీ ఎంతవరకు నిర్ధారణ, విచారణ సంఘాలు వేసినా శాసనసభ కమిటీలు వేసినా ఎంతవరకు ఎవరు బాధ్యులు దానికి, అది ఎవరు బాధ్యులని చెప్పాలి కదా. ఇది మొత్తం ప్రభుత్వం చేసింది అనేది వస్తుంది. అవును. ప్రభుత్వంలో కూడా ఎవరు అనేది వస్తుంది. అది మరి చట్టరీత్యా అది తప్ప ఉప్ప అనేది కోర్టులు ఇంటర్ప్రిట్ చేస్తాయి. అందువల్ల ఇందులో న్యాయపరంగా అనేక అంశాలు ఉన్నాయి. అందువల్ల అది యాక్షన్ అనేది గతం నుంచి తీసుకున్న ఉదాహరణలు లేవు. ఓకే. ఏదో ఏసీబీ కేసులు అంటే అది వేరేదో స్టార్ట్ ఆన్ ది స్పాట్ పట్టుకుని రికార్డ్ చేసేట్టుగా నిర్ధారణ అవుతుంది. ఇలాంటి వాటిలో కష్టం. అందువల్ల పాతవి కూడా అలా లేవు. ఓకే. ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు ఉచితం అని చెప్పేసి తెల్ల రేషన్ కార్డు వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. అసలు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం వలన ఇప్పటికే డిస్కమ్లు మొత్తం లాసులలో కనబడతా ఉన్నాయి. వారికి మళ్ళీ ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. అసలు వాళ్ళ కలెక్షన్ అనేది లేనటువంటి సందర్భం కనబడుతూ ఉంది. దాదాపు 80 లక్షల నుంచి 90 లక్షల మధ్యలో ఈ జీరో కరెంటు బిల్ అనేది ఈ 2 నెలల నుంచి అయితే వస్తూ ఉంది. ఇది ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? ఈ బడ్జెట్, ఈ వ్యవస్థ, ఈ ఆదాయం లేనటువంటి సందర్భాలను ఎట్లా బేర్ చేసుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వటం, లేకపోతే ఇలా పేదలకి ఒక స్థాయి వరకు ఉచిత విద్యుత్ ఇవ్వటం, ఇదే కారణం డిస్కాముల నష్టానికి అనేది సరైన వాదన కాదు. ఓకే. ఎందుకంటే వాటికి ఎంత అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఉచితంగా ఇవ్వాలని, దానికి ఎంత ఖర్చు అయితే అంత సబ్సిడీగా ఇవ్వడానికి ఒప్పుకుంటుంది, ఇస్తుంది. అయితే ఆలస్యం అవ్వచ్చు అది. అందువల్ల అలా చేసినందువల్ల డిస్కామ్లకి ఇక నష్టానికి అవకాశం లేదు. నష్టాలు రావటానికి లేవు, ఈ ఆర్థిక ఇబ్బందులు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఓకే. ఇందాక చెప్పినట్టు ఏంటి, చాలా అధిక పెట్టుబడి వ్యయం ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ఒప్పందాలు చేసుకోవటం, అది పెద్ద ఇది. ఎందుకంటే 75-80% మొత్తం వ్యయంలో విద్యుత్ కొనుగోలు వ్యయమే. అవును. అందువల్ల కంట్రోల్ చేయాల్సింది అది, ఈ సబ్సిడీస్ కాదు. ఓకే. అట్లాంటి సబ్సిడీస్ అంటే ఇష్టపరంగా ఇవ్వడం అని కాదు. ఇప్పుడు మనం ప్రధానమంత్రి ఉన్నాడు, ఏమంటున్నాడు ఆయన, ఇట్లాంటి పేదలకు ఇచ్చేటిని రేవడీ కల్చర్ అంటున్నాడు. ఆయన 10 ఏళ్ల కాలంలో 16.5 లక్షలు ఏది ఈ కార్పొరేట్ రంగానికి, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మాఫీ చేశారు అవన్నీ. మరి అదేం కల్చర్ అనాలి? అందువల్ల ఏంటంటే వాళ్ళ వర్గ స్వభావాన్ని బట్టి ఇలాంటి వాదనలు వస్తాయి. అంటే అది మంచిదే, పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళ పేదవాళ్ళుగా ఎందుకు ఉంచారు వాళ్ళని? ఆ బతుకు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగే అవకాశాలు కల్పించకుండా అంత ఇబ్బందులు పడే పరిస్థితుల్లోనే కంటిన్యూ అవుతుంది. విపరీతంగా పన్నులు, ఒక పన్ను కదా, జిఎస్టీ తీసుకుంటే దేని మీద పన్ను ఉంది, దేని మీద పన్ను లేదనే ప్రజలకు కూడా తెలియకుండా దొంగ దెబ్బ కొట్టిన పద్ధతిలో మనం ఏది కొన్నా దాని మీద పడుతుంది. అవును. ఆఖరికి ఆరోగ్యానికి ఇన్సూరెన్స్ చేసుకుంటే దాని మీద జిఎస్టీ ఉంటుంది. ఎవరన్నా కొద్దిగా రిటైర్ అయిన వాళ్ళు ఏదన్నా డిపాజిట్ అయి చేసుకుంటే దాని మీద వేస్తున్నారు. ఎంత దుర్మార్గంగా ఉందో ఇవన్నీను. అంటే ఏంటి, పేదలను కొట్టి పెద్దలకు మేపే విధానాలు. అందులో భాగంగా ఇవన్నీ చూడాలి తప్ప ఐసోలేషన్లో చూడకూడదు. అందువల్ల ఏంటి, ఆ పెట్టుబడి ప్రాజెక్టులకు పెట్టుబడి వ్యయం సముచితంగా ఉండేటట్టు చూసుకుని కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా వెళ్ళి తెచ్చుకుంటే చాలా గణనీయంగా మనకి భారాలు తగ్గుతాయి. తర్వాత ఇంధనాలు, బొగ్గు మీద 10-12 రకాల
పన్నులు కేంద్రం వేస్తుంది. ఎస్. అలాగే బొగ్గు సంస్థల నుంచి కానీ, గ్యాస్ సంస్థల నుంచి కానీ, రైల్వేస్ నుంచి కానీ వేల కోట్ల రూపాయలు వాళ్ళకి డివిడెండ్గా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. అందులో నుంచి పైసా రాల్సట్ల రాష్ట్రాలకి. అవును. వాళ్ళేమో సబ్సిడీ ఇవ్వట్లేదు ఇక్కడ మన రాష్ట్ర ప్రజలకి. వసూలు చేసుకునేవన్నీ మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి తీసుకుంటారు. బొగ్గు కొంటుంటే పన్నులు కడుతున్నాం. అవును. రైల్వేకి వెళ్తే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వాళ్ళు ఎంత అంటే అంతే, గ్యాస్ కొన్నా అంతే. ఎస్. అలాగే ఈ మిగతా ప్రాజెక్టులు ఇవన్నీ ఏంటి, ఆదాయాలన్నీ కేంద్రానికి పోతే బాధ్యతలేమో రాష్ట్రాలకు మిగులుతున్నాయి. అవును. అందువల్ల ఇలాంటివన్నీ కూడా సరిదిద్ది మీరు వసూలు చేసినప్పుడు అందులో రాష్ట్రానికి కూడా ఇవ్వాలి కదా, ఇవ్వాలి. అలాగే ఇంకోటి ఏంటి, రెన్యూబుల్ ఎనర్జీ, మెయిన్గా సోలారు, విండ్ది అంటున్నారు. మీరు వాడే విద్యుత్తులో ఇంత శాతం కొని తీరాల్సిందే అని రెన్యూబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్ అని కేంద్రం నుంచి డైరెక్షన్స్. ఓకే. అలాగే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు ఇష్టారాజ్యంగా లాంగ్ టర్మ్ పీపీఎస్ చేయించి అవసరం లేని రెన్యూబుల్ ఎనర్జీ ఉంటే దాంతో కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సోలార్ ఉంది, డే టైంలోనే మనకు వస్తుంది. అవును. ఈవినింగ్ 6 to 10 పీక్ అవర్స్ ఆ విద్యుత్ లభ్యం కాదు. రెండోది ఏమవుతుంది, మనకి మిగతా మనకు ఆల్రెడీ థర్మల్ స్టేషన్స్ ఉన్నాయి, 24 గంటలు ఉత్పత్తి చేస్తాయి అవి. అవును. డే టైము అవి ఉత్పత్తి చేసి సరఫరా చేసేది అవకాశం ఉన్నా కూడా ఈ రెన్యూబుల్ ఎనర్జీ పీపీఎల్ చేసుకుని ఉంటే అది మనకు అవసరమైనా లేకపోయినా దాని వ్యయం ఎక్కువైనా తక్కువైనా కొని తీరాలి. అవును. అది చట్ట ప్రకారం అలాంటి ఆదేశాలన్నీ ఇస్తున్నారు. అది కొనటం వల్ల ఏమవుతుంది, ఈ థర్మల్ విద్యుత్తుని అధికంగా అయిపోయి అది వాళ్ళేం కాదు, వాళ్ళని మీరు ఆ మేరకి మిగులు ఏదైతే తేలుతుందో అనుకుంటారో దాన్ని ఉత్పత్తి ఆపేసేయమని ఆదేశాలు ఇస్తారు, బ్యాకింగ్ డౌన్ అని ఇచ్చి ఎంత సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయొద్దంటున్నారో దానికి ఫిక్స్డ్ ఛార్జెస్ చెల్లించాలి. 100 కోట్లు అవుతున్నాయి అని. అందువల్ల ఏంటంటే మనకి ఈ మారుతుంటుంది రోజువారీగా, వారం వారీగా, లేకపోతే సీజన్ వారీగా విద్యుత్ మనకు పొద్దు నుంచి రేపొద్దుటి దాకా ఒకే కాస్ట్ ఉంటుందని అనలేము. కాస్ట్ కాదు, అవసరం ఉండదు కదా. పీక్ టైం అనేది ఒక టైంలో సాయంత్రం వారి నుంచి అంతా లైట్లు వేస్తాం, వాడతాం. అవును. షాపుల్లో కానీ అలాగే పగలు కొన్ని అవుతాయి, వ్యవసాయానికి ఎట్లా అవుతుంది, సమ్మర్లో ఒక రకం ఉంటుంది, విండ్ సీజన్లో సమ్మర్లో ఒక రకం, అలాగే ఇంట్లో వాడుకోవటం, ఇవన్నీ రకరకాల. అంటే ఒక 100 మిలియన్ యూనిట్లు అనుకోండి, రోజంతా అదే అవసరం ఉండదు, పెరుగుద్ది తగ్గుద్ది. ఆ తగ్గుదలకి అనుగుణంగా థర్మల్ పవర్ అంటే బేస్ లోడ్ పవర్ 24 గంటలు చేసేది, లేకపోతే కొన్ని సమయాల్లోనే ఉత్పత్తి అయ్యే రెన్యూవబుల్ ఎనర్జీ, ఆ మిశ్రమం సాంకేతికంగా సాధ్యమైనంత వరకు సమతూకంలో ఉండేటట్టు చేసుకుంటే మనకి అనవసరమైన భారాలు లేకుండా చేసుకుంటాం. కానీ ఇక్కడ విచక్షణ రహితంగా ఈ పీపీఎల్ చేయించుకోవటం వల్ల ఏమవుతుంది, ఇది వాడలేం. రెన్యూబుల్ ఎనర్జీ వాడకపోయినా సరే, అవసరం లేకపోయినా సరే కొని తీరాలి. అది కొనటం కోసం థర్మల్ విద్యుత్తుని బ్యాక్ డౌన్ చేయాలి, వాళ్ళకి ఫిక్స్డ్ ఛార్జీలు చేయాలి, అదంతా మన ఎత్తున పడుతుంది. మళ్ళీ పీక్ అవర్స్కి వచ్చేదానికి ఈ థర్మల్ ఇది రెన్యూబుల్ పనిచేయదు కనుక మళ్ళీ మార్కెట్లో కొనాలి. అందువల్ల ఇది ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే పద్ధతిలో ఈ లాంగ్ టర్మ్ పీపీఎల్ ఒప్పందాలు చేసుకోవటం జాగ్రత్తలు తీసుకోవాలి. లాంగ్ టర్మ్ లోడ్ ఫోర్కాస్ట్ అంటే వచ్చే 5 ఏళ్లలో మనకి ఏ సంవత్సరం ఎంత పెరుగుద్ది విద్యుత్ డిమాండ్, దాన్ని ఏ రకంగా ఏ ప్రాజెక్టులు పెట్టాలి, రెన్యూవబుల్ ఎంత పెట్టాలి, థర్మల్ ఎంత పెట్టాలి, ఆ మిశ్రమం ఉండేటట్టు చూసుకుని జాగ్రత్తలు తీసుకుని చేస్తే సాధ్యమైనంత తక్కువగా అదనపు భారం ఉండేటట్టు చేసుకోవచ్చు. అలా కాకుండా విచక్షణ రహితంగా చేస్తే ఇప్పుడు దానికి వేల కోట్ల రూపాయలు, ఇప్పుడు మనకి 7 ఏళ్ల కాలానికి లాస్ట్ ఇయర్ వాళ్ళు 7,500 కోట్లు ట్రూ అప్ అంటే ఛార్జీల పెంపుదల కాకుండా. అది సరే, ప్రీ ఎలక్షన్ పీరియడ్ కనుక గత ప్రభుత్వం మేమే చెల్లిస్తాం ఇదని అన్నారు 5 ఏళ్లలో, అవన్నీ రావాలి. ఇప్పుడు ఇలాంటివన్నీ పేరుకుపోయి ఉన్నాయి. ఆ తర్వాత ఇంకో 2,500 కోట్లు అయింది. ఇప్పుడు అవన్నీ ఏంటి, ఇప్పుడు ప్రభుత్వం తీరాల్సింది కమిట్మెంట్ ఇచ్చారు కనుక. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రము ఇప్పటి వరకు ఏ సంస్థల నుంచి, ఏ రాష్ట్రాలలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థల నుంచి పీపీఎల్ చేసుకొని ఉంది, ఎక్కడ ఇప్పుడు ఎన్ని మెగావాట్ల విద్యుత్తు మనకు వస్తూ ఉంది, అసలు ఇంకెంత మెగావాట్లు వస్తే ఓన్లీ తెలంగాణలో సరిపోయే అవకాశం ఉంది? 2023-24 అంటే మొన్న మార్చి దాకా 13,000 మిలియన్ యూనిట్ల పైన మనకు మిగులు ఉంటుందని డిస్కమ్లు చూపించినాయి. అందులో 6,884 మిలియన్ యూనిట్లు ఛత్తీస్గఢ్ నుంచి వస్తుందని. అది రాలేదు కనుక అది తీసేసినా కూడా ఇంకో 6,500 మిలియన్ యూనిట్లు సర్ప్లస్ ఉండాలి మనకి. మరి అందులో ఎంత వచ్చింది ఎంత రాలేదు అంటే మనకి స్థాపక సామర్థ్యం ప్రాజెక్టులు ఉన్నా కూడా, థర్మల్ ప్రాజెక్టులు బొగ్గు ఉన్నాయి, బొగ్గు సరఫరా చేయకపోతే అవసరమైన కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. అవును. అక్కడ వీళ్ళు కొంటామన్నా వాళ్ళు సరఫరా చేయించలేకపోయినా, లేదు రవాణాకు అవసరమైన బొగ్గు రైల్వే వ్యాగన్లు ఏర్పాటు చేయకపోయినా ఆ ఇబ్బందులు కూడా వస్తున్నాయి. దానికి ఏదో కమిటీ దేశం ఇవన్నీ చెప్తున్నారు. లేదు వీళ్ళు జెన్కోలు
వీళ్ళు డబ్బు చెల్లించలేక ఇక్కడ ఆర్థిక డిస్కాములు వీళ్ళకి చెల్లించాల్సిన బకాయిలు పెడితే వాళ్ళ దగ్గర డబ్బు లేక అది చెల్లించలేక వాళ్ళు సప్లై అవ్వటం ఇలాంటి రకరకాల కారణాలు ఉంటాయి. దాంతో ఏమవుతుంది, ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా దాన్ని పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి. దానివల్ల మళ్ళీ విద్యుత్ కొరత ఏర్పడితే చాలా అధిక ధరకి బయట కొంటారు. గమ్మత్తు ఏంటంటే 20 రూపాయల దాకా కొనడానికి మన దగ్గర డబ్బులు ఉన్నాయి, జన్కోకి ఇవ్వడానికి బకాయిలు చెల్లించడానికి లేవు. ఓకే, అంటే అక్కడ ఎవరి ఇంట్రెస్ట్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. జన్కోకి ఇస్తే వాళ్ళు బొగ్గు అది తెచ్చుకుని ఉత్పత్తి చేసి ఇస్తారు కదా, బయట ఎందుకు కొంటాం? 15, 20, 10 అవసరం ఉంది. ట్రాన్స్కో జెన్కోలకు సంబంధించి చాలామంది కాంట్రాక్టర్లు A1 కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయన్నటువంటి మాట వినబడుతుంది. చాలామంది అటు CMD ప్రభాకర్ రావు ఉన్నప్పుడు అయితే ప్రభాకర్ రావును చుట్టుముట్టి గొడవలు కూడా చేసినటువంటి కొన్ని సందర్భాలు కూడా మనం చూసినట్టు. నిజంగానే ఎంత మేరకు ఈ బిల్లులు పెండింగ్లో ఉండొచ్చు అంటారు? అసలు ఎలక్ట్రిసిటీలో కనీసం నెల రోజులలో బిల్లులు పడతాయన్నటువంటి ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కాస్త ఇట్లాంటి పరిస్థితికి ఎందుకు దిగజరిగింది? అదే ఇందాక చెప్పే ఇలాంటి కారణాల వల్ల ఒకటి ఏంటంటే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, ఛార్జీలు పెంచుతున్నారు. అవును, అలాగే ఇంకా కమిషన్ నిర్ణయించేసినప్పుడు అవన్నీ సర్దుబాటు అయ్యేటట్టే ఛార్జీలు నిర్ణయిస్తుంది. ఆ కమిషన్ ఆర్డర్ ఇచ్చాక ఇంకా అనేక కారణాల వల్ల ముందే అవన్నీ వస్తాయని మనం అనుకోవచ్చు. వీళ్ళ వ్యయం పెరగచ్చు, లేదు వీళ్ళ ఆదాయం అనుకున్న దానికంటే తక్కువ రావచ్చు, అదనపు రెవెన్యూ లోటు వస్తుంది. దాన్ని ట్రూ అప్ క్లెయిమ్స్ కింద అందులో పర్మిసిబుల్ ఎంతవరకు ఉంటే అది కమిషన్ అనుమతిస్తుంది. అవన్నీ కూడా ఏంటంటే డిస్కామ్లకి ముందు వెనుక వస్తున్నాయి. వచ్చినప్పుడు వాళ్ళకి నష్టాలు రావడానికి అవకాశం లేదు. ఎక్కడ వస్తుందో ప్రాబ్లం, ఈ అదనంగా అప్పులు ప్రభుత్వం నుంచి సబ్సిడీ సకాలంలో రాకపోతే ఇబ్బంది. అవును, వినియోగదారుల నుంచి, ప్రైవేట్ వాళ్ళ నుంచి కూడా అవి వసూలు చేయకుండా అవి వేల కోట్లలో పెరిగిపోతే అవన్నీ ఇబ్బందులు. ఎస్, అవును. వీటి వల్ల ఏమవుతుంది, వాళ్ళు మళ్ళీ అదనంగా అప్పులు చేసి మళ్ళీ ఈ అవసరం మిగతా అవసరం లేదు డిస్కామ్లకు, ఇది జన్కోలకు చెల్లించడానికి, విద్యుత్ కొనుగోలుకు చెల్లించడానికి, లేకపోతే ఇంకా వాళ్ళ పెట్టుబడి ఏం పెట్టే ఈ వ్యవస్థల్ని ఇంప్రూవ్ చేసి వైడెన్ చేయడానికి అటన్నిటి ఖర్చు చేయాలి. అదంతా జస్టిఫైడ్, అది కాదంట్లా. అయితే ఒకటి, అది ఆ చేస్తున్నవి ఏమంతా న్యాయంగా ఒక పద్ధతిగా జరుగుతుందా, లేకపోతే అవసరానికి మించి చేస్తున్నారా అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. అక్కడ ఏమీ లేదు, అంత చక్కగా జరుగుతుందని అనుకోవటానికి లేదు. ఎందుకంటే మనకు CAG రిపోర్ట్స్ అప్పుడప్పుడు వచ్చినప్పుడు వాటిలో ఇవన్నీ ఎత్తి చూపుతున్నారు. మీరు ఇంత తక్కువ కొనాలని ఇంత ఎక్కువ ఖర్చు పెట్టారు, అవన్నీ ఉన్నాయి ఆన్ రికార్డ్. అందువల్ల ఇలాంటివన్నీ ఏంటంటే అవి సరిదిద్దుకోవాలి. తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఇందాక చెప్పినట్టు ఈ బొగ్గు ధరలు కానీ ఇవన్నీ, లేకపోతే ఈ రెన్యూబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్స్ అని రుద్దటం కానీ, లేకపోతే మిగతా చాలా అంశాలు ఉన్నాయి, ఇప్పుడు అన్నీ డిస్కస్ చేయరు. అందువల్ల అనేక కారణాలు ఉన్నాయి. వీటన్నిటి వల్ల పడే అదనపు భారాలు విపరీతంగా పెరుగుతున్నాయి. మనకి ఏదైతే సబ్సిడీ ఇస్తున్నాం అంటున్నామో రైతులకు కానీ లేకపోతే కానీ అందులో అత్యధిక భాగం వీటికే పోతున్నాయి. ఓకే, న్యాయంగా వాళ్ళకి పేరుకు మనం సాధ్యమైనంత తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసి సరఫరా చేయించగలిగితే ఇంత సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు కదా. అవన్నీ విపరీతంగా పెరిగాక మీకు సబ్సిడీ ఇస్తున్నామంటే వాళ్ళకి ఇస్తున్నాం. సబ్సిడీ ఇస్తుంది వాళ్ళకి, ఏది ఉత్పత్తిదారులకి ఇంకా మిగతా వాళ్ళకి. నరసింహారెడ్డి కమిషన్ దగ్గరికి మీరేమన్నా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? వారికి ఏమన్నా నా దగ్గర ఉన్నటువంటి డాటాని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఏమైనా లెటర్ అలాంటిది ఏమైనా పెట్టుకున్నారా? 5-6 పేజీలకు మించకుండా లిఖితపూర్వక ఇమ్మని పబ్లిక్ నోటీస్ ఇచ్చారు, నేను పంపించాను. ఇంకా అన్ని మీరు ఆ లిమిట్ పెట్టారు కనుక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి. మీరు అవకాశం ఇస్తే పర్సనల్గా వచ్చేస్తారని నాకు లెటర్ పంపించారు 19వ తారీఖుని రమ్మని. మీ నుంచి మాకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ క్లారిఫికేషన్ అడుగుదాం అనుకుంటున్నామని రాశారు. నాకు తెలిసినంత వరకు వారు అడిగిన దాని ప్రకారం నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఎస్ సార్, ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేసిన కాడికి ఈ 10 ఏళ్లలో విద్యుత్ రంగం డెవలప్ అయిందా లేదు అంటే నాశనం అయిందా అంటే ఒక మాటలో మీరు చెప్పాల్సినటువంటి మాట ఏదన్నా ఉంటే? ఒక్క మాటలో అంటే మనకు విద్యుత్ రంగం ఉత్పత్తి సామర్థ్యం, ట్రాన్స్మిషన్ కెపాసిటీ, డిస్ట్రిబ్యూషన్ కెపాసిటీ బాగా పెరిగినాయి. ఎస్, డౌట్ లేదు. అయితే దానికి అయిన వ్యయం అంతా న్యాయంగానే జరిగిందా లేకపోతే అధికంగా జరిగిందా, నివారించదగిందా, అది ఒక ఇష్యూ. అందువల్ల అలా పెరిగింది. ఓకే, ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పూర్తిగా ఉపయోగించుకోలేని పరిస్థితి కూడా మన దగ్గర ఇంకో పక్కన ఏర్పడుతుంది. మళ్ళీ అదనపు విద్యుత్తుని మార్కెట్లో చాలా అధిక ధరలు కొనాల్సిన వస్తుంది. అంటే ఏంటి, ఇది ఒక రకమైన అస్తవ్యస్తత. ఇది ఓకే, ఇలా ఉండకూడదు కదా. మనకి అవసరం స్వయం సమృద్ధి సాధించామంటే ఇంక బయట కొనాల్సిన అవసరం ఏముంది. అవును. అందువల్ల వీటిని వివేకవంతంగా ఈ నిర్ణయాలు అవన్నీ తీసుకుని సాధ్యమైనంత త్వరగా మన అవసరాలు తీర్చుకునేటట్లు ఈ అభివృద్ధి జరిగి సాధ్యమైనంత తక్కువ ధరలకే మనకి వినియోగదారులకి అందజేసారు అని చెప్పడానికి లేకుండా పోయింది. ఇప్పుడు 2 భద్రాద్రి
యాదాద్రి 2 పవర్ ప్లాంట్లు ఒకవేళ అందుబాటులోకి వస్తే బయట నుంచి వెళ్ళి మనం కొనుక్కోకుండా ఆ పరిస్థితి వస్తుందని అనేటువంటి ఆశ ఉందా ఏమన్నా? ఇప్పుడు ఆ రెండు చాలా పెద్ద ప్రాజెక్టులు. ఒకటి 80 మెగావాట్లు, రెండోది 4000 మెగావాట్లు. Yes. అది వచ్చి దానికి అవసరమైన బొగ్గు ఇదంతా జరిగితే చాలా ఉత్పత్తి వస్తుంది. అయితే దాని ఖరీదు కూడా చాలా ఎక్కువ. అది ఆర్థిక భారాలు పెరుగుతాయి కానీ ఉత్పత్తి పెరుగుద్ది. ఓకే. వచ్చిన బాధ అది. ఆర్థిక భారాలు అంత ఎక్కువగా పెరగకుండా మనం చేసుకోగలిగితే అటు విద్యుత్ అవసరం తీరేది, ఈ చెల్లించాల్సిన మొత్తం కూడా తగ్గేది. అక్కడ ఈ అసమతూకం అనేది వచ్చేసింది. ఓకే. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వేణుగోపాలరావు విద్యుత్ రంగ నిపుణులు చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగం విషయంలో మాత్రము అవకతవకలు జరిగాయి. ముందు చూపులు లేకుండా, ఎలాంటి ఆలోచన చేయకుండా అనాలోచితమైనటువంటి తొందరపాటు నిర్ణయాలతో చాలా వరకు ఇబ్బంది పూరితమైనటువంటి పరిస్థితుల్లోకి డిస్కంలు అలాగే ట్రాన్స్కో, జెన్కో నెట్టివేయబడ్డాయి. ఉన్నటువంటి విద్యుత్ కెపాసిటీని కూడా వాడుకోలేని పరిస్థితులలోకి మనం నెట్టివేయబడ్డాము. ఖచ్చితంగా అన్నిటి పైన విచారణ జరుగుతుంది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అన్నిటిపైన విచారణ చేస్తుందన్నటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.